వెల్కమ్ టు గోవా. టుడే నేను గోవాలో ఉన్నాను. మా తమ్ముళ్ళు అక్క మేమందరం కలిసి గోవాకి వచ్చాము. ఎంత క్యూట్ గా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత క్లాసీ సింపుల్ గా ఉందో, మీకు చాలా బాగా నచ్చింది. అయన్నొద్దు, పాయింట్ కి రా. నేను గోవాలో ఉన్న అపార్ట్మెంట్ టూర్ చూపిస్తాను. లెట్స్ గో. ఇక చూసుకోర్రి. అపార్ట్మెంట్ లో కొన్ని ఎదలు కూడా ఉన్నాయి, సో వీటిని చూసి నడుచుకోకండి. ఇది లివింగ్ రూమ్, అది కిచెన్, అన్ని అటాచ్డ్ ఉన్నాయి. సో వీడు రాహుల్, వీడు ప్రసన్న, వాడు సాయి. చూసారు ఎలా కూర్చున్నాడు. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. ఇక్కడ ఒక సెపరేట్ చైర్ ఇచ్చారు విత్ పిల్లో. దిస్ పిల్లో అండ్ పెట్టు. ఇది మంచిగా టీవీ ఇచ్చారు, యూట్యూబ్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సెంటర్ టేబుల్. ఓకే, మామూలుగా మేము 5 members. ఇందులో 2 bedrooms ఉన్నాయి. 2 bedrooms లో ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి క్వీన్ బెడ్రూమ్ ఒకటి ఉంది. సో ఇది సోఫా ఉంది కదా, మంచిగా మన వాళ్ళు పడుకోవాలి అనుకుంటే సోఫాను కూడా బెడ్ లాగా వాడుకోవడానికి. సో ఇక్కడ పెయింటింగ్స్ కూడా చూడండి, మంచి కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకున్నారు. ఈ హాల్ అంతా కూడా ఎల్లో మ్యాగ్స్ ఉంటుంది, ఎల్లో వాల్, దానికి తగ్గట్టు పెయింటింగ్స్ అండ్ ఎల్లో కర్టెన్స్ అట్ సైడ్. పెయింటింగ్స్ మోనాలిసా ఉన్నట్టుంది. అందులో ఎక్కడుందో వెతకండి, ఎక్కడుంది. Don't underestimate the power of a common man. అవును, ఎక్కడ చెప్పరా మోనాలిసా? ఆ రెండు ఫోటోలు పక్కన ఒక అమ్మాయి గోడ మీద చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఇదో ఇవ్వడం సిగరెట్ కాలకు మోనాలిసా. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఆవిడకి అలవాట్లేదు ఇది పెట్టే డ్రాయింగ్ బాబు. ఎట్లాంటి తాబోతుల కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. సో ఓకే, ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా, ఈ వాల్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఒక బాల్కనీ ఇచ్చారు అండ్ 4 seating అనమాట. 4 members కూర్చోవచ్చు హ్యాపీగా. నలుగురు కూర్చొచ్చి ఏమనుకోదు, మా వాళ్ళు షార్ట్లే ఆరేసుకున్నారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ వీళ్ళకి తెలియదు ఎక్కడ ఆరేయలేదని చెప్పేసి. అది మా రాహుల్, వాడు చూడాలా తెలిసే అలాగా చేస్తున్నావు. నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ. ఇక ఇక్కడ నుంచి రోడ్ వ్యూ ఇదంతా. నైట్ అయితే కిందంతా ఫుడ్ స్ట్రీట్ అనమాట, మొత్తం ఫుడ్ కోర్ట్ ఉన్నాయి కదా, వ్యాన్స్ అవన్నీ, ఫుడ్ వ్యాన్స్ అవన్నీ వరుసగా ఉంటాయి. చాలా బాగుంది, బట్ సౌండ్ ఎక్కువ వస్తుంది, వేడిగా ఉంది కాబట్టి మూసేద్దాం. సో అది లివింగ్ రూమ్ స్పెషాలిటీ అంటే అందంగా ఉందని నాకు నచ్చింది. భోజనాలు పెడుతున్నారో చెప్పరా, తాగి తాగి పేగులు వీకేస్తున్నాయి. ఒకటి అండ్ ఇక్కడ ఇదిగో జస్ట్ ఒక చిన్న అందమైన బొమ్మను పెట్టారు. దేనికో మరి పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటించారు, ఊడిపోయింది. సారీ, ఇది ఫుడ్ తీసుకొస్తుందా? పిల్ల ఒకసారి. ఏంటి డబ్బాలు ఏంటి? జస్ట్ అందానికి పెట్టారు. ఇది కూడా బాగుంది. గ్లాసెస్ రా, ఇలా ఉంటే డబ్బాలు అనిపిస్తుంది కదండి ఇవి. ఈ గ్లాస్ అని ఎవడో తెలుస్తుంది? ఇలా తిప్పితే కదా తెలిసేది గ్లాస్లో ఏంటని. మా సార్, మా ప్రసన్నకి అయితే బాగా తెలుస్తాయి ఇవన్నీ ఇలాంటివి. ఒక
ఒక అందమైన మొక్క పెట్టారు అక్కడ క్యూట్ గా అండ్ చైర్స్ కూడా చూసారు. అన్ని అందమైందంటూ నువ్వు అందంగా లేవు, అదే ప్రాబ్లం ఉంది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే కూల్. నలుగురు కూర్చోడానికి మంచిగా డైనింగ్ చైర్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ కంఫర్ట్ అండ్ క్లాసీ, చాలా అందంగా ఉన్నాయి చైర్స్. అండ్ ఇక్కడ కూర్చొని జస్ట్ ఇలా ఇలా తినాలన్నమాట. ఎక్కడైనా అలాగే తినాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. అఫ్ కోర్స్ మేము ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నప్పుడు తర్వాత తిందు కానీ 11 హోమ్ టూర్ చేయి. చెప్తారా అంటున్నా. ఓకే, సో ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఫ్రిడ్జ్ లో చూడండి ఏముంటాయి. చాక్లెట్స్ ఇక్కడ కూడా, ఈ లిమ్కా, థమ్స్అప్, ఈ కూల్ డ్రింక్స్ అండ్ ఇందులో ఐస్ క్రీమ్. ఏదో తేడాగా ఉందేంటి. అండ్ కిచెన్ కి వచ్చేద్దాం. కిచెన్ కి వస్తే క్యూట్ గా 2 బర్నర్ స్టవ్. ఇది జస్ట్ ఇలా ఆన్ చేసుకోవడం, సింపుల్. ఇలా ఆన్ చేసుకుని మనం ఏమైనా వండుకోవాలనుకుని వండుకోవచ్చు. ఇది కూడా ఆన్ చేసి చిమ్నీ ఇచ్చారు. సో ఈ టోస్టర్ ఇచ్చారు అండ్ కెటిల్ ఇచ్చారు. కాఫీ కప్స్, డ్రింక్ కప్స్, గాజు గ్లాసులు, కప్స్ బాగున్నాయి కదా. సో మనం ఒకవేళ బయట ఫుడ్ పడలేదు అనుకుంటే మనమే వండుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఒక ఓవెన్ కూడా ఉంది. అది ఎప్పుడైనా వంటగదిలోకి వస్తే తెలుస్తాలండి. అంటే మా ఓవెన్ ఇలా ఉండదు కదా మన ఇంట్లో, అందుకే తెలియలేదు. వాటర్ ప్యూరిఫైర్ వాటర్ కోసం. అండ్ వాషింగ్ మెషిన్ కూడా మనకి ఇచ్చారు. ఇగో డిషెస్ అన్ని ఇక్కడ వాష్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ చాలా క్యూట్గా, అంటే మనం తక్కువ స్పేస్లో డస్ట్బిన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 డస్ట్బిన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దీంట్లో గ్యాస్ సిలిండర్, సిలిండర్. అండ్ ఇందులో వంటకి అవసరమైన సామాన్లు అన్ని, కుక్కరు, కడాయి, ప్యాన్, ఇవన్నీ ఇందులో ఇచ్చారు. సో దీంట్లో సిజర్స్, గ్యాస్ స్టవ్ది అండ్ ఓపెనర్, ఇవన్నీ. దేన్ని ఓపెన్ చేస్తారు? ఓపెనర్ కాదు ఇది, అది ఓపెనరే. ఈ బీర్లు అవి తాగే వాళ్ళకి, ముందు తాగే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకు కాదు. బాగుంది. ఇది పట్టుకెళ్ళిపోదామా? బిల్ వేసేస్తాడు అందులో. ఓకే, సో ఇగో ఇందులో కూడా చిప్స్ తగిలి మేము తెచ్చుకున్నవి ఇందాక ఇందులో పెట్టేశారు. వీళ్ళు టీ అది పెట్టుకుంటే బాగుంటుంది, కానీ టీ పెట్టుకోవట్లేదు ఎవరు. క్యూట్ కిచెన్ అయిపోయింది కదా. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ ఇచ్చారు. ఇదిగో వాళ్ళే ఇట్లా ప్యాకెట్స్ కూడా ఇస్తారు. వాష్ చేసుకునే మనకి ఏమైనా అవసరం ఉంటే మంచిగా ఇందులో వాష్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పిల్లోస్ అవసరం లేదు, ఎక్స్ట్రా పిల్లోస్ కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇక్కడ కిచెన్లో ఈ పెయింటింగ్స్ మేము ఇక్కడ ఫొటోస్ దిగాము, చాలా చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ నచ్చాయి నాకు. ఒక రాహుల్, ఒకటి సాయి. అలా అని చూపిస్తే వాడు ఏమన్నాడు తెలుసా, 2 పుల్లే కదా, ప్రాబ్లం లేదన్నాడు. ఓకే, ఈ పెయింటింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. మేము ఇక్కడ ఫోటోలు కూడా సాయిదారా ఫోటో దిగు. ఇక్కడ ఫోటో దిగి ఎంత బాగా వస్తుంది చూడండి. ఎంత పొడుగున్నాడు రా బాబు. నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టు ఇలా చూస్తున్నాం. ఇది హాల్, కిచెన్ అయిపోయింది కదా. నెక్స్ట్ విల్ గో టు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో మా తమ్ముడికి ఇచ్చాను అనమాట. ఇక్కడ ఇన్వర్టర్ కూడా ఉంది, మనకి పవర్ ఇష్యూస్ రాకుండా ఇన్వర్టర్ కూడా ఇచ్చారు. అండ్ క్లాక్ చూసారు ఎంత బాగుందో, దీనిపైన ల్యాంప్ కూడా. వావ్. సో అన్నీ ఎక్కువ స్కై బ్లూ అండ్ ఎల్లో యూస్ చేశారు, బికాస్ అదే అట్రాక్టివ్ గా ఉంది కలర్ కూడా మనకి. అండ్ దీంట్లో కూడా చూసారు మ్యాక్సిమం కలర్ స్కై బ్లూ, ఎల్లో, స్కై బ్లూ, లైట్ బ్లూ ఇట్లా యూస్ చేశారు, చాలా బాగుంది. అండ్ నౌ ఇట్స్ టైం 11. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం రూమ్ లో, వెళ్తాం.
క్యూట్ కదా, సో చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇదిగో ఇక్కడ మంచి పెయింటింగ్ స్టార్టింగ్లోనే. ఈ పెయింటింగ్ చూసారు, వీటిని ఏమో అంటారు అబ్బా, వాట్ ఏదో పెయింటింగ్ నాకు ఒకసారి మా ఇంట్లో ఉంది ఇలాంటిది ఉంది మా ఇంట్లో. ఒక ఏమంటారు డిజిటల్ పెయింట్, నెమలి పెయింటింగ్ ఉంది మాకు ఇలాంటిది. వాటర్ కలర్స్తో వేస్తారనమాట. మన శ్యాము గారు అని చెప్పి ఒక ఆయన పంపించారు నాకు, చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసింది బెడ్, ఇక్కడ మొత్తం స్కై బ్లూ కర్టన్స్ యూజ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద బెడ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం పెద్ద బెడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారా అసలు వీళ్ళ సెలెక్షన్, ఈ పెయింటింగ్స్ ఇవన్నీ చాలా చాలా చక్కగా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వాల్ అంతా హైలైట్ ఏమో స్కై బ్లూ ఇచ్చేసి క్యూట్గా ఉంది, నాకైతే భలే నచ్చింది. అక్కడ ఒక స్టోరేజ్కి బీరువా ఇచ్చారు. అండ్ బెడ్ అయితే క్రేజీ. అండ్ ఇక్కడ అసలే నా ఫేవరెట్ ప్లేస్ ఉంది, నేను చూపిస్తాను. నాకు చాలా చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళా ఫస్ట్ అది ఉంటే చాలు, నేను అక్కడ వెళ్ళి కూర్చుని పోతాను అనమాట. అదంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను, చూడండి చూడండి. మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటే ప్లేస్ లేకుండా పోయింది. ఇక్కడ ఒక 2 స్వింగ్స్ ఇచ్చారు, 2 జూలాస్ హ్యాపీగా ఇలా కూర్చొని ఇట్లా వ్యూ చూస్తూ ఈవినింగ్ టైం కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఆ బాల్కనీలో 4 సీటర్ చైర్స్ ఇచ్చారు, ఇక్కడేమో 2 జూలాస్ ఇచ్చారు. అండ్ ఇక ఇక్కడ వ్యూ అంతా కూడా మంచిగా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది రోడ్. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. Now it's time to show queen bedroom. అంటే క్వీన్ అంటే నేనే, బెడ్రూమ్ అంటే నాదే. ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోదలుచుకోలేదు. దీంట్లో కూడా మొత్తం స్కై బ్లూ కలర్ తోనే. అండ్ ఇందులో పెయింటింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అది చూస్తే నాకు హిమజక్క గుర్తొస్తుంది, ఆ మొహం చూస్తే. ఈ పెయింటింగ్ చూడండి, మీరు కూడా చెప్పండి చూసి. హిమజలా ఉందా? హిమజక్కలా ఉంది. హిమజక్క హాయ్ అంటది, నన్ను పిలవద్దని. కానీ పెయింటింగ్స్ అదిరిపోయాయి, నాకు బాగా నచ్చినాయి. ఈ ఇంట్లో పెయింటింగ్స్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మా అక్క నేను పడుకున్నాం అనమాట, అక్కడ తమ్ముళ్ళు 2 అండ్ హాల్లో ఒక తమ్ముడు పడుకున్నాడు. అండ్ యా బెడ్రూమ్ చూసారా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ పెయింటింగ్ చూడండి, విల్ లైక్ ఇట్ దిస్ వన్. ఇటు ఒక పెయింటింగ్ అటు ఒక పెయింటింగ్. ప్రతి 2 బెడ్రూమ్స్లో కూడా ఏం చేశారంటే ఇటు వైట్ కలర్ చూస్ చేసుకున్నారు, అటు సైడ్ వచ్చి స్కై బ్లూ కలర్ చూస్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ 2 సీటర్, ఇక్కడ కూర్చోవచ్చు, 2 కూర్చొని అట్లా కాఫీ తాగుతూ ఈవినింగ్ టైమ్ యూ కెన్ స్పెండ్ టైం. నాకైతే ఈ అపార్ట్మెంట్ ఫోటోలో చూడగానే చాలా బాగా నచ్చింది. చాలా మంది అటు సైడ్ బీచ్ సైడ్ ఉంటారు, నాకు బీచ్ గాలి ఉంటుంది కదా, అది ఎక్కువ తగిలినా నల్లగా అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే అదే లేదు నల్లగా ఉన్నా అనుకో, బట్ ఫైన్. కాకపోతే ఇంకా నల్లగా అవ్వకుండా ఉండడానికి కొంచెం ఈ దూరంగా చూస్ చేసుకుందాం. అప్పుడప్పుడు వెళ్ళి బీచ్లో జస్ట్ అలా తిరిగేసి వచ్చేస్తే ఓకే. ఎక్కువ అక్కడే ఉన్నాం అనుకోండి, ఆ గాలికి హ్యూమిడిటీకి చాలా డార్క్ అయిపోతుంది అనమాట. సో ఇది మా అపార్ట్మెంట్ వ్యూ. ఎస్, ఇది వచ్చేసి పర్ డే 7,000 ఎంతో పడింది అంతే. సో 7,000కి మనకి మొత్తం 5 స్టే చేయొచ్చు. అదే ఫ్రెండ్స్ లాంటి వచ్చారు అనుకో, 5/7 అంటే ఎంత అయితే 1,500 అవుతుంది. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారు, ఓకే. ఇందులో బట్టలు పెట్టుకోవచ్చు. అండ్ ఒక ఐరన్ బాక్స్, హ్యాంగర్స్, టవల్ ఇవన్నీ ఇచ్చారు, ఓకే. మేము ఏమి వాడలేదు. అండ్ దిస్ ఇస్ ఎ క్యూట్ వాష్రూమ్. ఇందులో ఫ్యాన్ కూడా ఇచ్చారు, వాష్రూమ్లో కూడా ఫ్యాన్ ఇచ్చారు తెలుసా. ఇదిగండి, లోపలికి వెళ్ళి చూస్తే ఇటు సైడ్ బాత్ ఏరియా, వాష్ ఏరియా.
హెయిర్ డ్రైయర్, మనకి హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు డ్రైయర్ కూడా అక్కడే మనకి బాస్కెట్లో పెట్టి, హెయిర్ డ్రైయర్, 2 టవల్స్ అండ్ సింక్ కూడా క్యూట్గా ఇక్కడ ఒక ఫ్లవర్ వాస్ పెట్టారు మనకి దీనికి. అండ్ స్మెల్కి కూడా మంచి. సో ఇది నేను గోవాలో బుక్ చేసుకున్న అపార్ట్మెంట్. చాలా 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 బాగుంది. మీ అందరికి నచ్చిందా? వెరీ గుడ్. నా సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది అని అంటుంటారు అనమాట. ఓకే, సో ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి, మాకైతే మంచి స్టే. ఫైనల్ డెసిషన్ నాది, మా అక్కది. సో అరే ఇది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బుక్ చేసింది అయితే నేనే. వీడి హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్. లేదు ఎవరు బుక్ చేసినా మాకైతే మంచి స్టే దొరికింది కాబట్టి మాకు చాలా నచ్చింది. సో మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో చేసాము. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మేము ఇలా ఫ్యామిలీతో అవుటింగ్ ఇలా గోవా ట్రిప్ రావడం ఫస్ట్ టైం. అండ్ అందరూ ఫస్ట్ టైమే, నేను సెకండ్ టైం బికాస్ ఆఫ్ సాయి. రిమైనింగ్ ఆల్ ఫస్ట్ టైం అనమాట. మా సాయి గారు నెక్స్ట్ పూణే వెళ్ళిపోతున్నాడు జాబ్ కోసం అని చెప్పి. హైదరాబాద్లో ఉన్న ఏమంట తిరగడానికి ఉన్నాయి కానీ ఆల్రెడీ తిరిగేశాడు కాబట్టి ఒక్కసారి ఒక 3 days ఇట్లా గోవా ట్రిప్ వేద్దామని చెప్పేసి మేమందరం ప్లాన్ చేసుకున్నాము. సాయి కోసం కదా? సాయి కాదు, ఇది ఫస్ట్ టైం సాయి కోసం కదా? సాయి కోసం ప్లాన్ చేసాం ఇదంతా. నెక్స్ట్ రాహుల్ జాబ్ వచ్చిన రాహుల్ మా బీటెక్ అయిపోయిన తర్వాత ఎలాగో ఖాళీగా అయిపోతాడు కదా అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం జాబ్ కోసం సర్చింగ్ లోనే ఉన్నారు. మేమైతే నిజంగా చాలా ట్రిప్స్ మేము ఫ్రెండ్స్ తో వాడడం చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇలా ఫ్యామిలీస్ తో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉందంటే, నాకు మోస్ట్ ఫేవరెట్ ట్రిప్ ఇదే నాది. సో బయటికి వెళ్ళి మేము నిన్న నైట్ అంతా అట్లా బీచ్ లో కూర్చొని ఆ సాంగ్స్ కి వాటికి డాన్స్ వేసుకుంటూ మంచి ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేసాము. సో ఆ వీడియో కూడా మీ అందరికీ అప్లోడ్ చేస్తాను. ఇది మా ట్రిప్ స్టే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి. ఒరే ఛానల్ నేను చెప్పండి రా, ఇది ఏంట్రా మీరు స్టే ట్యూన్ ఎస్ నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా కూడా. అండ్ అది కదా ఆ గంటలు సో ఇది గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బై బాయ్. నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది, శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఈ డ్రామా కంపెనీకి మా డ్రామా ఆర్టిస్టులు వచ్చేసి చూడండి. ఇంతేనా మన లగేజ్? నువ్వు ఓన్లీ పొట్టకే తెస్తున్నారా?